వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. భక్తులారా, మన దేవాలయం ఛానల్ యొక్క ఆస్థాన ప్రేక్షకులారా, ఈరోజు మనము మన తిరుమల క్షేత్ర నిర్మాణానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయటానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభూవుగా అవతరించాడని భవిష్యోత్తర పురాణంలోని శ్రీ వెంకటాచల మహత్యం యొక్క కథనం. శ్రీ మహావిష్ణువు తిరుమలలో మొదటిసారి వెలిసింది మొదలు ఇప్పటి వరకు మొత్తం 3 సార్లు ఆలయ నిర్మాణం జరిగింది. విశ్వకర్మ ఇంకా తొండమాన్ చక్రవర్తి వీరిద్దరూ కట్టించిన 2 ఆలయాలు ఇప్పటికీ సప్తగిరులలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నాయి. 3వసారి భరద్వాజ మహర్షి కట్టించిన ఆలయమే నేటి తిరుమల క్షేత్రంగా భాసిల్లుతోంది. అప్పటి నుంచి తిరుమలేశుడు దేవదేవుడిగా పూజలందుకుంటున్నాడు. తిరువీధుల మెరసి దేవదేవుడు. ద్వాపర యుగం చివరిలో కలియుగం ఆరంభాన స్వామివారికి తొండమాన్ చక్రవర్తి ఒక ఆలయం కట్టించాడు. 2 గోపురాలు 3 ప్రాకారాలతో వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మించినట్లు అష్టాదశ పురాణాలలో ఉంది. అయితే తొండమాన్ చక్రవర్తి కట్టించిన గుడి కూడా కొన్ని నైసర్గిక వైపరీత్యాల వల్ల కాలగర్భంలో కలిసిపోయింది. దాంతో స్వామివారి దివ్యమంగళ అర్చావతార స్వరూపం కూడా భూగతమైపోయింది. 2వ ఆలయం కూడా శిథిలం కావటంతో చాలా కాలం తర్వాత మళ్లీ శ్రీనివాసుడి కోసం ఆలయ నిర్మాణం జరిగింది. 1900 సంవత్సరాల క్రితం భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో దేవాలయం నిర్మించారు. తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ఆలయ అర్చకులు శ్రీ గోపీనాథ దీక్షితులు మరొక గ్రామానికి చెందినటువంటి యాదవునికి స్వామివారు ఒకేసారి కలలో కనిపించారు. తన అర్చావతార స్వరూపము స్వామివారి పుష్కరిణికి దక్షిణం దిశగా ఒక చింత చెట్టు కింద భూగతమై ఉన్నట్లు చెప్పారు. దానిని వెలికి తీసి అదే చోట మళ్లీ ప్రతిష్ఠించమని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం వాళ్ళిద్దరూ దివ్యమంగళ స్వరూపం కోసం వెతుకుతూ వెళ్లి ఒక చోట కలుసుకుంటారు. ఇద్దరూ కలిసి చెట్టు కింద స్వామివారి రూపాన్ని కనుగొంటారు. తరువాత కపిల గోవు పాలను కుండల్లో తీసుకొచ్చి పుట్ట మీద పోస్తారు. దాంతో పుట్టమన్ను కరిగిపోయి స్వయంభూవుగా అర్చావతారంలో ఉన్న స్వామివారు దర్శనమిస్తారు. సరిగ్గా అదే చోట భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో వైఖానస ఆగమోత్తముగా స్వయంభూవుగా వెలసిన స్వామివారి విగ్రహ ప్రతిష్టతో పూజలు చేశారు. భరద్వాజ మహర్షి నిర్మించిన ఆలయాన్ని అనేక మంది రాజులు రారాజులు అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఆలయం చుట్టుపక్కల అనేక నూతన నిర్మాణాలు చేపట్టారు. తరతరాలుగా భరద్వాజ గోత్రానికి చెందిన గోపీనాథ దీక్షితుల వంశం వాళ్లే స్వామివారికి సేవలు అందిస్తున్నారు. వారికి మాత్రమే మూల విరాట్టుని తాకే అర్హత ఉంది. క్రీస్తు శకము 614 పల్లవరాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధారణ కావింపబడింది. సామవై పేరిందేవి క్రీస్తు శకము 614లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది. అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపచేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనాల వల్ల తెలుస్తుంది. ఆ వెండి విగ్రహాన్ని మనవాల పెరుమాల్ అని పిలుస్తారు. అప్పటికే స్వామివారి ఆలయంలో గర్భాలయం, అంతరాలం, విమాన గోపురము ఉన్నాయి. అంతరాలం అనేది స్వామివారికి ఏకాంత సేవ జరిపే శయన మంటపం. ఈ మంటపం బయట రాముల వారి మేడ ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు స్వామివారి ఆలయ ప్రదక్షిణ ఉండేది. 1150వ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి.
స్వామివారి విమాన ఆకారాన్ని పెంచి ఆ బరువును మోయడానికి గర్భాలయ గోడలను మరింత పటిష్టం చేశారు. ఆ క్రమంలోనే ప్రస్తుతము ఉన్న వైకుంఠ ప్రదక్షిణ ఏర్పాటు చేశారు. రాముల వారి మేడను మూసేసి అర్ధమంటపం, ముఖమంటపం కట్టారు. గరుడాళ్వార్ సన్నిధి ఇరువైపులా ద్వారపాలకులను కూడా ఆ సమయంలోనే నిర్మించారు. ప్రదక్షిణ మార్గంలో ఈశాన్యం వైపు యోగ నరసింహస్వామి దేవాలయం, ఆగ్నేయంలో వరదరాజుల స్వామి వారి ఆలయం, దక్షిణ ఆగ్నేయంలో యాగశాల మంటపం, పచన మంటపం, పాకశాల నిర్మించారు. అప్పుడే విమాన ప్రదక్షిణం ఏర్పడింది. గరుడాళ్వారు సన్నిధి వెనక వైపు ధ్వజస్తంభం, బలిపీఠాన్ని ప్రతిష్ఠించారు. ఆ సమయంలోనే రెండో ప్రాకారంగా పిలిచే వెండి వాకిలి నిర్మించారు. 13వ శతాబ్దంలో శ్రీవారి ఆలయానికి మరిన్ని హంగులు అద్దారు. ఆలయం బయట రంగనాయకుల మండపాన్ని నిర్మించారు. అప్పుడే అద్దాల మండపం కూడా కట్టారు. ఈ అద్దాల మండపంలోనే వరాహస్వామి కొలువై ఉండేవారని చెప్తూ ఉంటారు. అప్పట్లో అక్కడ ఒక పూలబావి ఉండేది. 14వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల హయాములో మహద్వార గోపురం, మహాప్రాకారం నిర్మించారు. మహద్వార గోపురం లోపల 16 స్తంభాలతో ప్రతిమా మంటపాన్ని కట్టారు. అందులో శ్రీకృష్ణదేవరాయలు ఒక సామాన్య భక్తుడిగా తన 2 రాణుల ప్రతిమలను ఏర్పాటు చేయించారు. ఆ 2 విగ్రహాలు స్వామివారికి నమస్కరిస్తున్నట్లుగా కనిపిస్తాయి. అప్పటికే ఆలయంలో సుమారు 9-10 శతాబ్దాలలో నిర్మించినటువంటి 1000 కాళ్ల మంటపము, వాహన మంటపము ఉండేవి. తిరుమల వెంకన్న ఆలయంలోని మండపాలు, ప్రాకారాలు, సోపానాలు, జలాశయాలే కాదు, ప్రతి రాయి, ప్రతి స్తంభము వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారమే నిర్మించారు. ఎక్కడ శాస్త్రాన్ని మీరలేదు. కించిత్ వాస్తు దోషము లేకుండా దివ్య క్షేత్రంగా తిరుమల ఆలయ నిర్మాణము జరిగింది. ఒక పక్క వరదహస్తం, మరొక పక్క కటిహస్తంతో నిశ్చలానంద మందార మకరందంతో కనిపించే శ్రీనివాసుడి రూపం మధురం. ఆయన నామం బ్రతికించే సిద్ధమంత్రం. ఆయన పాదం పరమపదం. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన. ఎన్నిసార్లు కైమోడ్పులు అర్పించినా పునర్దర్శనం ఇప్పించు స్వామి అని వేడుకుంటాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద గోవింద, శ్రీ వెంకటేశ గోవింద గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. ఓం నమో వెంకటేశాయ.